ఖమ్మం జిల్లా కేంద్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టి బొమ్మను కూడా కొద్దిసేపటి క్రితం పీడీఎస్యూ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ కూడా దహనం చేశారు. ప్రత్యేకంగా ట్రంప్ మాస్కులు కూడా ధరించి వినూత్న నిరసన అయితే చేపట్టారు. మరోవైపు సంఖ్యలు కూడా ధరించి అమెరికన్ ప్రభుత్వం భారతీయ యువత వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వారు ఆందోళన చేస్తున్నారు, అసలు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 12 మంది విద్యార్థులు కూడా ప్రస్తుతం అమెరికా నుంచి స్వదేశానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు చట్టబద్ధంగానే అరెస్ట్ చేశామని చెప్పి అమెరికన్ ప్రభుత్వం చెప్తుంది, కానీ భారతదేశ వ్యాప్తంగా ఎందుకు ఆందోళన వ్యక్తమవుతుందంటారు? ఈరోజు చట్టబద్ధంగా మీరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి చట్టబద్ధంగానే వాళ్ళు భారతీయులు కావచ్చు, ఇతర దేశీయులు కావచ్చు, చట్టబద్ధంగానే అమెరికాకు వచ్చి నివాసం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి గత ప్రెసిడెంట్ హయాంలో మరి వారికి అప్పుడు వారు అక్కడ జీవించే ఉన్నారు. మరి అటువంటి వారిని ఈరోజు అవమానపరిచే విధంగా కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి మరి అమృత్ సాగర్ లాంటి ప్లేస్లోకి వాళ్ళు తీసుకెళ్లి యుద్ధనౌక విమానాల్లో పెట్టడం అంటే ఇది అవమానపరిచే విధంగా చేస్తా ఉన్నదని భావిస్తా ఉన్నాము. తమ దేశంలో అక్రమ చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయి. భారత్ ఒక్కటే కాదు, మిగతా దేశాల నుంచి కూడా పెద్ద మొత్తంలో యువత అంతా కూడా అమెరికాకు వచ్చి అక్కడ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులు కావచ్చు, అమెరికన్స్ పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ దేశ అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అంశంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తామని, ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి మొదటి నుంచి ఎలక్షన్ సమయంలో కూడా ట్రంప్ చెప్తూనే వస్తున్నారు. సో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను భారతీయ యువత ఏ విధంగా చూస్తుంది? ఈ రోజు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో మేము ఏమంటున్నామంటే, అమెరికా పోవాలంటే మేము పాస్పోర్ట్ తీసుకోవాలి, అన్ని పర్మిషన్ తీసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మరి అటువంటి వారు ఏమీ లేకుండా ఏ విధంగా వెళ్తారు? మరి గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా, గత ప్రభుత్వ హయాంలో ఉన్నారు కదా, మరి అటువంటి వారిని మీరు ఎందుకు పంపిస్తున్నారు? మేము అంటున్నాము, మీరు ఇతర దేశస్తులు వాళ్ళు చొరవబడే పరిస్థితి కనిపిస్తుందేమో, భారతీయులు ఇక్కడి నుంచి ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం ఉన్నదా? అటువంటి వారికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఒకవేళ చొరవబడ్డారు అనుకోండి, భారతీయులు ఆ విధంగా అవమానపరుస్తారా? మేము ఏమంటున్నామంటే, వారు ఉన్నత చదువుల కోసం కావచ్చు, అదేవిధంగా వారు జాబుల రీత్యా కావచ్చు, ఉన్నత భవిష్యత్తు కోసం అక్కడికి వెళ్ళి ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో అమెరికా ఒక పెట్టుబడిదారు వ్యవస్థగా ఉన్నది. అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాలో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకి ఉన్నత చదువు చదువుతుందని చెప్పేసి భావించి అనేక మంది వారు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి అటువంటి వారికి ఉన్నత వారికి రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి వారికి రక్షణ కల్పించకపోగా వారు ఏదైనా తప్పు చేస్తే వారికి అటువంటి ఉంటే నామ్స్ ప్రకారం వెళ్తే, ఒకవేళ మా భారతదేశ విదేశాంగ మంత్రులు ఉన్నారు, భారతీయులకు సంబంధించి జయశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వారితో చర్చించి వారిని వెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళని భారతదేశం తరలించాలంటే చర్చించి మరి తీసుకొని పంపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది.